అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో పిల్లల్ని పెంచడం ఎలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. చాలామంది పేరెంట్స్ ఇలా అంటుంటారు, పిల్లల్ని పెంచడం చాలా కష్టం, మాట వినరు, ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు, ఎప్పుడు మొబైల్ చూస్తూనే ఉంటారు అని. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని చూసుకోలేక 2.5 yearsకి లేదా 3 yearsకి స్కూల్ జాయిన్ చేస్తారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే పిల్లల్ని స్కూల్ పంపిస్తాము, అక్కడ టీచర్ చూసుకుంటారు, ఇంటి దగ్గర సాయంత్రం ట్యూషన్ పెడదాము అని అనుకుంటారు. వీళ్ళలో పేరెంట్స్ చాలా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయిపోయారంటే వాళ్ళ పిల్లల కోసం అట్లీస్ట్ 30 minutes కూడా స్పెండ్ చేయలేకపోతున్నారు. పిల్లల్ని కనడం కాదు, వాళ్ళని బాధ్యతగా పెంచాలి. కొంతమంది అంటారు మాకు టైం ఉండదు అని. మనకు ఎన్ని పనులున్నా మన పిల్లల్ని మనం చూసుకోవాలి. చాలామంది జాబ్ చేస్తారు, మాకు టైం ఉండదు అంటారు. జస్ట్ 10 minutes అండి. మార్నింగ్ 10 minutes, ఈవినింగ్ 10 minutes. ఎవరో ఒకరు, మదర్ ఆర్ ఫాదర్, ఎవరో ఒకరు జస్ట్ 10 minutes స్పెండ్ చేయండి. ఈవినింగ్ 10 minutes వాళ్ళకి ఏమైతే హోంవర్క్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి ఎలా చేశారు అని. ఇంకా మీకు వీలైతే వాళ్ళకు ఒక ఈవినింగ్ టైం టేబుల్ ఫిక్స్ చేసి ఇవ్వండి. 1 hour స్టడీ టైం, 1 hour ఈటింగ్ టైం, 1 hour ప్లేయింగ్ టైం, 1 hour స్లీపింగ్ టైం, ఇలా టైం టేబుల్ సెట్ చేసి ఇవ్వండి. ఇలా మీరు 1 week చేయిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. మీ హెల్ప్ లేకున్నా చదువుకుంటారు. మార్నింగ్ 10 minutes వాళ్ళు ఎస్టర్డే ఏవైతే చేసి ఉంటారో, అంటే వాళ్ళకి ఇష్టమైనవి, ఇష్టం కానివి అన్నీ ఒక నోట్బుక్లో నోట్ డౌన్ చేయమని చెప్పండి. ఎగ్జాంపుల్, వాళ్ళు ఈరోజు మంచిగా క్లాస్లో ఆడుకుంటారు, వాళ్ళకి నచ్చిన ఆట నోట్ డౌన్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు ఏదైనా తప్పు చేసింటారు క్లాస్లో, ఆ బ్యాడ్ థింగ్స్ కూడా నోట్ డౌన్ చేసుకోమని చెప్పండి. దీనివల్ల మీ పిల్లల బిహేవియర్ తెలుస్తుంది. వాళ్ళకి ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది చేయాలి, ఏది చేయకూడదని ఈజీగా చెప్పవచ్చు. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా బాధ్యతగా చూసుకుంటారా, లేదంటే నాకు టైం ఉండదు, నేను బిజీ అంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని అలా చూసుకుంటారు. ఇప్పుడు మీరు బిజీగా ఉండి వాళ్ళని చూసుకోలేకపోతే ఫ్యూచర్ వాళ్ళు బిజీగా ఉంటారు. కాకపోతే ఒక్కటే తేడా, మీరు బిజీగా ఉండి స్కూల్లో జాయిన్ చేస్తారు ఫ్యూచర్ కోసము, వాళ్ళు బిజీగా ఉండి మిమ్మల్ని అనాథాశ్రమాల్లో జాయిన్ చేస్తారు. ఎప్పుడైతే మీరు పేరెంట్స్ అయ్యారో అప్పుడే మీరు పేరెంట్స్ కాదు, మీరు ఒక టీచర్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నడవడం నేర్పిస్తారు, మాట్లాడడం నేర్పిస్తారు. సో మీరు మొదటి టీచర్ వాళ్ళకి. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ వర్క్ అయిపోగానే మొబైల్ చూస్తుంటారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. మీకు మొబైల్ చూడడానికి టైం ఉంటుంది, కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం టైం ఉండదు. మీకు తెలియకుండానే మొబైల్ మీద మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో మీకు తెలుసా? ఇక్కడ మొదటి గురువుగా మీ బాధ్యతను గుర్తు చేసుకోండి. పిల్లలకు జీవిత పాఠాలు నేర్పించండి. స్కూల్లో టీచర్లు కొన్ని మాత్రమే నేర్పించగలరు. ఇక్కడ పేరెంట్స్గా మీరు నేర్పించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.